బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలుచోట్ల డ్రైనేజీలు పొంగి వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. దీనిపై వెంటనే నగర పంచాయతీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అల్లూరి నగర్ సమీపంలో వాగు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో వాగులో కారు కొట్టుకుపోయి కారులో ప్రయాణిస్తున్న నలుగురు అదృశ్యమైనట్లు సమాచారం. తెలంగాణకు చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న గుమ్మడిపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగున్న అల్లూరు నగరం మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ కారులో రాజమండ్రికి చెందిన కార్ డ్రైవర్ రామారావు, రాజమండ్రికి చెందిన తెంగవరపు జ్యోతి, రుద్రంకోటకు చెందిన గడ్డం సాయి కుమారి, వీరితో పాటు ఇద్దరు చిన్నారులు గడ్డం జగదీష్ కుమార్ పిల్లలు ఉన్నట్లు తెలిపారు. కారులో మొత్తం నలుగురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరి కోసం అల్లూరు నగర్ గ్రామస్తులు విస్తృతంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బయటకు వచ్చేసారు వాళ్ళు. కారు మునిగిపోయినట్టుంది, లోనికి వెళ్ళిపోయింది నీళ్లు. అక్కడే ట్రై చేస్తున్నారు, కంగారు పడకండి. చెప్తే బాగుంటుంది. అవతల వచ్చారు కొంతమంది అట వచ్చారు కానీ వాళ్ళు మోపు తీయాలి. కొంచెం చాలా దూరం కొద్దిగా అవతలకి వెళ్తే కొద్ది తాడు అవతల పక్క నుంచి వెళ్ళింది అనుకో, తాడు కొద్ది గిర్రు కొట్టారుగా, మళ్ళీ ఇటు వస్తే ఇటు వచ్చాడు తాడు.